ఈరోజు మనం ఈ బెలోనా కార్కి అయితే వన్ డే డ్రైవర్కి అయితే వచ్చాం. ఇక మన జర్నీ వైజాగ్ నుంచి రాయగఢ్ అయితే వెళ్ళి రావాలి. ఇంకా కార్ తీసే ముందు కార్ని అయితే ఫుల్గా చెక్ చేసుకుని ఎక్కడ ఏ డ్యామేజ్ ఉన్నా సరే ఫోటో అయితే తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా కార్ విషయంలోకి వచ్చినట్టయితే బెలోనా కార్ చూడడానికి చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. కానీ మైలేజ్ అయితే కొంచెం కూడా రావడం లేదు. హైవేలో కూడా 13-14 వరకు మాత్రమే వస్తుంది. ఇంకా రాయగఢ్ వెళ్తున్న దారిలో అయితే రోడ్లు అయితే కొంచెం కూడా బాగాలేదు. ఇంకా రాయగఢ్ అయితే రీచ్ అయిపోయి అక్కడైతే మా పని ముగించుకొని రిటర్న్ అయ్యే దారిలో మా కస్టమర్ ఏమన్నారంటే ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది, లస్సీ తాగేసి వెళ్దాం అని చెప్పి అన్నారు. ఇక ఆ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ప్రైస్ అయితే 40 రూపీస్ అయితే ఉంది. సరే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే తాగేసా. ఇంకా టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు, చాలా నార్మల్గానే ఉంది. ఇక మన జర్నీ అయితే అక్కడ ముగించుకొని బయలుదేరిన తర్వాత ఆన్ ద వేలో అయితే వర్షం పడింది. ఈ వర్షంతో ఏం జర్నీ రా బాబు అనుకుంటూ చాలా నెమ్మదిగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇక మన ఈ జర్నీకి ప్రైస్ అయితే ఎలా తీసుకోవచ్చు అంటే యావరేజ్గా నేనైతే 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను. ఒకటే, మనం ఏ కార్కి వెళ్ళినా సరే మన స్కిల్ బట్టి మన పేషెన్స్ బట్టి ప్రైస్ అనేది ఇస్తారు. ఇదే 2000కి 1000 రూపాయలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, 1500కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాకపోతే కస్టమర్ ఎప్పుడైతే మనల్ని నమ్ముతారో మనం అడిగినంత అయితే ఇస్తారు. అలా అనేసి ఆస్తులు అడిగితే ఇవ్వరు. అది మనం చూసుకొని చాలా జాగ్రత్తగా మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి కార్ని బట్టి ప్రైస్ అనేది చెప్పుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఒక కార్కి వన్ డే డ్రైవర్గా వెళ్తే చూసుకొని అమౌంట్ అయితే మాట్లాడుకొని వెళ్ళండి. తక్కువకు వెళ్ళి బాధపడద్దు, అలాగే మరీ ఎక్కువ తీసుకోవద్దు.